పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్. కశ్మీర్లో చేపట్టే ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం పెంపు ప్రణాళికలు రెడీ చేస్తున్న భారత్. ఎడారిగా మారనున్న పాక్. పాకిస్తాన్కు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది భారత్. ఇప్పటికే నీటి ఎద్దడితో బిక్కుబిక్కుమంటున్న పాకిస్తాన్ భారత్ తీసుకున్న తాజా నిర్ణయంతో మరింత అల్లాడిపోవడం ఖాయం. అవును, పాక్కు షాక్ ఇస్తూ జమ్మూ కాశ్మీర్లో నూతనం చేపట్టే ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది భారత్. జమ్మూ కాశ్మీర్లోని హైడ్రో పవర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యంపై భారత్ ప్రభుత్వం ప్రణాళికలను రెడీ చేస్తోంది. నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ఈ ప్రాజెక్టుల్లో ఇప్పుడు నిల్వ సామర్థ్యం తప్ప ఇంకా ఎలాంటి మార్పులు చేయడం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక సింధు జలాల ఒప్పందం రద్దు విషయానికి వస్తే ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. దీనికి కారణం వీటి సాంకేతికత అంశాలను ఇప్పటికీ నిర్ణయించడమని పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో వాటిల్లో విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువగా చేయడానికి మరింత నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చునని తెలిపారు. కాగా ఏప్రిల్ నెలలో పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తరువాత భారత్ పాక్ పై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే పాక్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సింధుతో పాటు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబర్లోనే అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించే ఉపనదులు రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించగా సింధు నదితో పాటు పశ్చిమాన పారే చీనాబ్, జీలంపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి. నిజానికి ఈ ఒప్పందం ప్రకారం ఇన్నాళ్లుగా సింధు దాని ఉపనదులపై భారత్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారింది. అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం పెంచడం కూడా ఇబ్బందికరంగా తయారైంది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేయడంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నీటి నిల్వను పెంచుకోవడానికి కూడా అవకాశం లభించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో 4 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను ఆమోదించింది. కానీ వీటి నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కాగా ఇందులో సింధుపై న్యూ గంధర్బల్ ప్రాజెక్ట్, జీలంపై ఉరి 1-2 ప్రాజెక్టులు, అదేవిధంగా చీనాపై కీర్తాయ్ 2, సవల్కోట్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. సో దీంతో పాకిస్తాన్కు క్రమంగా నీటి లభ్యత తగ్గిపోతుంది. ఇప్పటికే పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో నీటి కరువుతో ప్రజలు అల్లాడుతుండగా భారత్ నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో పాక్ క్రమక్రమంగా ఎడారిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.